వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మహేశ్వర్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఎన్ఎస్హెచ్ఆర్ అధ్యక్షులు సాయి తేజ కొండిశెట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సుభాన్పూర్ లో చట్టవిరుద్ధంగా వెంచర్లు నెలకొల్పి కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించడమే కాకుండా తూతూ మంత్రిగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండే కొడుతున్నారు. రంగారెడ్డి జిల్లా కుందూరు మహేశ్వర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఎన్ఎస్హెచ్ఆర్ ఏపీ తెలంగాణ అధ్యక్షులు సాయి తేజ కొండిశెట్టి డిమాండ్ చేశారు. కుందూరు మహేశ్వర రెడ్డి యొక్క నేర ఆర్థిక కార్యకలాపాలపై పోలీస్ మరియు ఆదాయపు పన్ను శాఖ రెండు తప్పనిసరిగా దర్యాప్తు చేసి ఆయన ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ దీపిక బాధితుడు గణేష్ తో కలిసి ఆయన మాట్లాడుతూ రేరా అప్రూవల్ లేకుండా వెంచర్లు వేసి ఒకే స్థలాన్ని ముగ్గురు వ్యక్తులకు అగ్రిమెంట్ చేసి రిజిస్టర్ చేయకుండా అమాయకుల దగ్గర నుంచి అక్రమంగా డబ్బు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న మహేశ్వర్ రెడ్డిపై దక్షిణం పీడీ యాక్ట్ నమోదు చేయాలని అన్నారు. సుమారు 500 కోట్లకు పైగా ఉన్న మహేశ్వర్ రెడ్డి అక్రమ ఆస్తులపై ఐటీ దాడులు నిర్వహించాలన్నారు. ఉంది మేము సెపరేట్ కూడా మీకు వాట్సాప్ చేస్తాం. టైప్ ఇప్పుడు మన ఇద్దరం నమ్మి బయర్లం చేస్తాం. అలా వాడు మోసం చేసుకుంటే వాడు గ్యాదర్ చేసిన వాడు సంపాదించిన ఆస్తి అప్రాక్సిమేట్లీ 500. నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ తరఫున ఇచ్చేసిన పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం ఏంటంటే కుందూరు మహేశ్వర్ రెడ్డి అనే ఒక చీటర్ కమ్ రియల్టర్ మన ఏదైతే ఉందో 1896లో మనల్ని ఇండియా అంటే భారతదేశాన్ని ప్లేగు వ్యాధి ఎట్లా మనుషుల్ని పీక్కు తినిందో అట్లాగే 2020లో కరోనా పాండమిక్ అనేది వచ్చింది. తర్వాత మనుషుల్ని పీక్కు తినే దాంట్లో నంబర్ 1గా ఉన్న కుందూరు మహేశ్వర్ రెడ్డి మీద ఈరోజు ప్రెస్ మీటు. ఆయన ఏమంటాడంటే నేను జూలై అంటే ఈ నెల 12వ తారీఖున ప్రెస్ మీట్ పెడితే అతని ఆగడాలని, అతని మోసాలని ప్రజలకు తెలియజేద్దామని ప్రజలకు ఆల్రెడీ అమాయక ప్రజలను మోసం చేస్తూ కొన్ని 100 కోట్లు సంపాదించాడు ఆయన ఏమంటాడంటే మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి సమాజగూడలో నేను ఎవరిని మోసం చేయలేదు, నన్ను నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు నన్ను లారీతో గుద్దిస్తాను, ట్రైన్ కింద పడేస్తాను, ఇట్లాంటివన్నీ కూడా పలుకుతూ వచ్చారు. అతనికి సంబంధించిన పక్కన బృందం వాళ్ళలో అడ్వకేట్లు కూడా ఉన్నారు. అది తర్వాత మాట్లాడదాం. తర్వాత ఈరోజు విషయానికి వస్తే ఇతను 100 కోట్లు అంటే 280 కోట్లు సంపాదించాడు ఆయన. మా దృష్టిలో ఉన్న ఆయన ఆదాయం అది. వాటికి సంబంధించి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదా అంటే ఆయన నిరూపించాలా, నేను కట్టినాను అని చూపించాలా. మేము కట్టలేదు అని మేము చూపిస్తున్నాం. కానీ ఆయన అది చూపించుకోకుండా మీరు బెదిరిస్తున్నారు, పలానా నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన ప్రతినిధులు బెదిరిస్తున్నారు. తర్వాత ఈ ప్రశాంత్ రిపిక తెలంగాణకు సంబంధించిన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గారు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అంటే ఆధారం చూపించాలి కదా. ఆధారం చూపించుకోకుండా మాట్లాడితే వాటికి అందుకనే ఈరోజు మేము కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అతను 2014లో ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారంలోకి వచ్చాడు. 2008 నుంచి కూడా ఆయన కంపెనీలు ఉన్నాయి. దాదాపుగా ఒక 16 సంవత్సరాలు 17 సంవత్సరాలుగా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ని ఎగ్గొడుతున్నాడు. తర్వాత ఏంటంటే హెచ్ఎండిఏకి సంబంధించి అధికారులను కూడా మోసం చేస్తూ వస్తున్నాడు. అంటే హెచ్ఎండిఏ అధికారులను ఈయన మోసం చేస్తున్నాడా లేదా వాళ్ళే ఇతని దగ్గర నుంచి ఏదైనా డబ్బు తీసుకొని అతనికి 14 ఎకరాల 9 గుంటలకి పర్మిషన్ ఇచ్చి అక్కడ ల్యాండ్ చూస్తే 13 ఎకరాల 3 గుంటలు మాత్రమే ఉంది. ఇది ఎందుకయ్యా ఇది అని మేము అడగ్గా మమ్మల్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. మేము అట్లా చేయలేదు,
మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు అన్ని పత్రాలు ఉన్నాయి, కావాలంటే చూసుకోండి. చూపించాలి కదా, చూపించకోకుండా ఈ వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు, ఇవన్నీ తప్పుడు వార్తలు, ఇవన్నీ తప్పుడు సంకేతాలు. తర్వాత ఇతను 2019లో ఒక వెంచర్ వేశాడు. ఆ వెంచర్కి రేరా అప్రూవల్ లేదు. తర్వాత 2021లో ఒక వెంచర్ వేశాడు, వాటికి కూడా రేరా అప్రూవల్ లేదు. రేరా అధికారులు ఏమన్నా కళ్ళకి ఏమన్నా బట్ట కట్టుకొని కూర్చున్నారా, లేదంటే ఇతని నుంచి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఆదాయ మార్గాలు ఏమన్నా చూసుకుంటున్నారా అనేది మేము అడుగుతున్నాం, ఈరోజు ప్రశ్నిస్తున్నాం. సిపి గారికి కూడా, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ గారికి కూడా మేము 26వ తారీఖున పిటిషనరు ఎవరైతే అమాయక ప్రజలు ఉన్నారో వీళ్ళ తరపున, మోసపోయిన ప్రజలు ఉన్నారో వీళ్ళ తరపున 26వ తారీఖు మార్చి 2024 కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించి ఏం యాక్షన్ లేదు. మరి మేము సిపి గారికి, వీళ్ళు పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని అప్రోచ్ కాగా మేము నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ తరపున సిపి గారిని కలిసి సిపి గారికి ఒక రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా మేము ఒక కంప్లైంట్ రాసి వీటి మీద మీరు సివియర్గా యాక్షన్ తీసుకోండి. సివియర్ యాక్షన్ అంటే ఇప్పుడు అతని మీద 12 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆల్రెడీ అతనికి రిమాండ్ కూడా 14 రోజులు రిమాండ్ కూడా పోయించాడు ఆయన. ఒక కేసులో 51,35,000 రూపాయలు పెనాల్టీ కూడా వేసింది కోర్టు. 5th అడిషనల్ సెషన్స్ జడ్జి గారు వేశారు. అది దాంట్లో హాఫ్ పేమెంట్ చేశాడు. వీటి మీద ఇప్పుడు కొందూరు మహేశ్వర్ రెడ్డి మీద పీడీ యాక్ట్ ఎందుకు ఫైల్ చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం. అధికారులని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ, లేదా ఈ రేరా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? మన ఇటీవల తీసుకుంటే మనం మార్చిలో 21 కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారు రేరా వాళ్ళు కొన్ని కంపెనీల మీద. ఆ కంపెనీల పేర్లు వద్దు, కంపెనీల పేర్ల మీద 21 కోట్లు వేస్తే ఇతను కొందూరు మహేశ్వర్ రెడ్డి మీద ఎందుకు వేయట్లేదు? అది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అది కూడా త్వరలో, రేపు కానీ ఎల్లుండి లోపల అట్లా ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీస్ అధికారులను కూడా కలుస్తాము. కలిసి వాళ్ళకు కూడా ఒక కంప్లైంట్, ఒక రిప్రజెంటేషన్ అనేది ఇస్తాము. వీటి మీద ఖచ్చితంగా మన మీడియా సోదరులు కూడా కొంచెం ఫోకస్ చేయాల్సిందిగా మేము విన్నవిస్తున్నాం. నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ తరఫున విన్నవిస్తున్నాం. కొందూరు మహేశ్వర్ రెడ్డి 280 కోట్లు ఎలా సంపాదించాడు? నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఇతను సంపాదించని కనీసం ఇన్కమ్ ట్యాక్స్, నాన్ పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మీద ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవట్లేదు? అధికారులకు తెలియకనా, లేదా అధికారులు అడ్మినిస్ట్రేషన్ లేకనా? ఇతనికి ఆంధ్రాలో కూడా, కర్నూలు జిల్లాలో ఆత్మకూరు మండలంలో కూడా దాదాపుగా 25 ఎకరాలు తేలింది మా ఎంక్వైరీలో. ఈ 25 ఎకరాలు కూడా ఈయన పర్చేజ్ చేసింది. తర్వాత 2022లో ఇతని చెక్కులు 2 ఉన్నాయి మా దగ్గర ఆధారాలు. ఒకటి ఏంటంటే 48 లక్షలు ఒకటి, తర్వాత ఇంకోటి 2 లక్షలు, అంటే 50 లక్షలకి ఈయన ఒక ప్రాపర్టీ కొన్నాడు. వాటికి ట్యాక్స్ ఎక్కడ కట్టాడు అంటే 2022లో 15 లక్షలు మాత్రమే ఇన్కమ్ చూపించాడు. అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన, సెంట్రల్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన అధికారులు అంటే వాళ్ళు ఎంక్వైరీ చేయట్లేదా, లేదా మానిటర్ చేయట్లేదా, లేదా అడ్మినిస్ట్రేషన్ లోపమా? ఇంకా ఐటీఓ గారికి కూడా ఇచ్చాం మేము లాస్ట్ వీక్. ఐటీఓ గారికి ఇస్తే ఐటీఓ గారు స్పందించి కమిషనర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వింగ్ డైరెక్టర్ గారికి ఫార్వర్డ్ చేశారు ఫైల్. అక్కడ కూడా ఇంతవరకు యాక్షన్ లేదు. మేము ఆ డైరెక్టర్ గారిని కూడా, కమిషనరు అండ్ డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ వింగ్, వీళ్ళని కూడా రేపు ఎల్లుండి లోపల కలుస్తున్నాము. మీడియా మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి లాస్ట్ వీక్ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి నా ఆస్తులన్నీ ఏమీ లేవు, నా ఆస్తులన్నీ తప్పుడు ఆస్తులు, వాళ్ళు తప్పుడు ప్రాపగండా చేస్తున్నారని మా మీద ప్రలోభాలు పడిపోయాడు అనమాట. దానికి మేము కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ అండి ఇదంతా. పెబల్ సిటీలో 3 ఫ్లాట్లు ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు 1.5 CR ఉంటుందండి. అది ఒక దగ్గర 4.5 కోట్లు. 4.5 కోట్లు అంటే వాడు ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి 15 లక్షలు వాడు కొన్న ఇయర్లో. ఆ 4.5 కోట్లు పెట్టి ఎలా కొన్నాడు, దానికి ట్యాక్స్ ఎంత పే చేశాడు గవర్నమెంట్కి? ఇంకా చూడండి, విల్లాస్, రాధా విల్లాస్ అని, దాంట్లో ఒక్కొక్క విల్లా అప్రాక్సిమేట్లీ 5 కోట్లు. సర్వే నెంబర్ 500 to 505 విత్ ఎవిడెన్స్, డాక్యుమెంట్స్తో సహా ఉన్నాయి, సేల్ డీడ్తో సహా ఉన్నాయండి. అవన్నీ మేము సబ్మిట్ చేస్తున్నాం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ. 2 విల్లాస్, విల్లా నెంబర్ V78, V79 చూడండి, 10 crores వర్త్. అది 2022లో ఉన్నాడు. ఆ 2022లో 15 లక్షలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం జరిగింది. ఇలా ఆస్తిలో చిట్టాలు తీసుకుంటూ వెళ్తే దగ్గర మొత్తం
50 కోట్ల ఎబో వస్తుంది టోటల్. వాని ప్రాపర్టీ 250 కోట్ల ఎబో వస్తుంది. దీనికి ప్రతి డాక్యుమెంట్ ఎక్కడెక్కడ ఎంత పేమెంట్ చేశారు రిసీట్లు కూడా మేము తెప్పించామండి. చూడండి 48 lakhs ఒక రిసీట్ 24th July 2022. ప్రతి ఒక్కటి వాని డాక్యుమెంట్స్, వాని పాస్బుక్, ఖాతాలు, వాడు ఎక్కడెక్కడ ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ప్లాట్ నెంబర్స్, ప్రతి ఒక్క ఎవిడెన్స్, ఈ ప్రతి ఒక్క ఎవిడెన్స్ ప్రతి ఒక్క కన్సర్న్ డిపార్ట్మెంట్కి మేము సబ్మిట్ చేస్తున్నాము. మేము ఎక్కడ తప్పుడు ప్రాపగండా చేయట్లేదు. వాడు పేమెంట్ చేసిన చెక్స్తో సహా ఇంక్లూడింగ్ లుక్ ఎట్ ద చెక్స్తో సహా ఉన్నాయి, చెక్ నెంబర్తో సహా ఇస్తాము. ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఇది మహేష్ రెడ్డి చెక్సా లేకపోతే క్రెడిట్ అయినా, ఏ కంపెనీ క్రెడిట్ అయినా, ఈ చెక్స్ పెట్టి ఏ విల్లా వైట్ అమౌంట్ పే చేసుకున్నాడు, బ్లాక్ అమౌంట్ ఎంత పే చేశాడు అన్న ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉందండి. ఇవన్నీ వన్ ప్లాట్ నెంబర్స్, వన్ పేజ్ మీద ఉన్న ప్లాట్స్, ఇవి వాడు వేసిన వెంచర్స్, ఇవాళ పేమెంట్ చేసిన వాడి పేరు మీద ఉన్న పట్టా పాస్బుక్లు, ప్రతి ఒక్క ఎకరం ఎక్కడెక్కడ ఉందని మేము గ్యాదర్ చేసింది 280 కోట్లు అండి. ఇవన్నీ వన్ ప్రాపర్టీ డీటెయిల్స్. ఈ 2022 వరకు ఇదంతా ప్రాపర్టీ మేము క్యాలిక్యులేట్ చేసింది. 2023-24లో కూడా ప్రాపర్టీస్ తెప్పిస్తున్నాము. మ్యాక్సిమం విత్ ఇన్ 1 వీక్లో వన్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్రాక్సిమేట్లీ మా ఎస్టిమేషన్ ప్రకారం వాని దగ్గర ఉన్న ఆస్తి 500 కోట్లకు వస్తుందండి. ఈ 500 కోట్ల ఆస్తి ఎలా సంపాదించాడు, దీనికి ఎంత ట్యాక్స్ పే చేశాడు, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం తీసుకుంటే 500 కోట్లకి 30% క్యాల్కులేట్ చేసుకుంటే 150 కోట్ల ట్యాక్స్ కట్టాలండి. ఈ 150 కోట్ల ట్యాక్స్ కట్టుకుంటే ఒక 10 ఊర్ల నుంచి వెళ్ళి 20 ఊర్లను బాగు చేయొచ్చు. ఇలాంటి దొంగలు ట్యాక్స్ కట్టకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే గవర్నమెంట్, మన అధికారులు ఏం చేస్తున్నారు, మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు, దీనివల్ల ప్రజలకే నష్టం. వీళ్ళు దోషదోషంతో సమానం ఆల్మోస్ట్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఒక 1000 మంది ఉన్నారనుకోండి, అప్రాక్సిమేట్లీ క్యాల్కులేట్ చేసుకోండి 15,000 కోట్లు. 15,000 కోట్లు అంటే ఎంత బడ్జెట్ మన తెలంగాణ స్టేట్కి కానీ మన ఇండియాకి కానీ ఎంత బడ్జెట్ లాస్, మన ప్రజలు ఎంత నష్టపోతారు దానివల్ల. దీని మీద మీడియా సోదరులు కూడా కొంచెం దయచేసి కోఆపరేట్ చేసి దీన్ని మంచిగా పబ్లిసిటీ చేసి ఇలాంటి దొంగలను పట్టేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇదే మా విన్నపం. మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐటీ సెల్కి, ఇంకా ఈడీకి, బిజినెస్ డిపార్ట్మెంట్కి కూడా ఇది సబ్మిట్ చేస్తున్నాము. అన్ని లింక్స్కి ఫార్వర్డ్ చేస్తున్నాము. 100% మేము దీని మీద జెన్యున్గా ఫైట్ చేస్తున్నాము. దీంట్లో మేము ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించట్లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాము. వాడిని మేము బెదిరించింది ఏ విధంగా బెదిరియలేదు. ఇవన్నీ ప్రాపర్టీస్ నాయి కాదు అంటే ఎవిడెన్స్ పట్టుకొని రమ్మనండి, మేము కూడా వస్తాం, కూర్చుందాం, మాట్లాడదాం, ఎవరు రెడీ ఫర్ దట్. ఇంకోటి, వాడిని బెదిరించినట్టు ఏ విధమైన ప్రూఫ్ ఉన్నా కానీ పట్టుకొని రమ్మనండి. మేము ముందే మీకు 100% మీకు మాట ఇచ్చినట్టు మేము ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడతాం. వీఆర్ రెడీ ఫర్ దట్. ఇది అండి మన ఆస్తి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని 40 పేజీలు ఎబో వస్తుంది. రోజు 2,80,00,000 మీకు అది కూడా చూపిస్తానండి. ఇంకా చూడండి, ఇది కసినో ప్రైడ్. ఇది కొంచెం మీరు కరెక్ట్గా చూడండి. ఇది గ్యాంబ్లింగ్ అండి. కసినో ప్రైడ్ గ్యాంబ్లింగ్. 2,80,00,000 ఏ టైంకి ఎంట్రీ అయ్యాడు, ఏ టైంకి అవుట్ అయ్యాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత అమౌంట్ తీసుకున్నాడు అక్కడ నుండి, ఎంత గెలిచాడు అన్నది 2,80,00,000. కట్టాల వరకు అండి ల్యాండ్స్ అన్ని ఉన్నాయి. షాద్ నగర్ వరకు, శుభాన్పూర్ అంతా మహేశ్వరం కిందకి వస్తుంది. శుభాన్పూర్, దుబ్బచెర్ల ఇవన్నీ మహేశ్వరం కిందకి వస్తుంది. ఒక్క ఫ్రాడ్ కాదండి, దగ్గర కొన్ని 100 మందిని ముంచండి. మొత్తం కొన్ని 100 మందిని ముంచి 100 కోట్లు సంపాదించుకున్నాండి. ఇంకో పర్సన్ అగ్రిమెంట్ చేసుకుంటాడు, ముగ్గురికి అగ్రిమెంట్ చేస్తాడు. ఎట్ టైం 3-4 అగ్రిమెంట్ చేసి ఒక్కొక్కరి దగ్గర 10 కోట్లు కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి ఒకరికి రిజిస్ట్రేషన్ చేసి ముగ్గురిని తిప్పిస్తూ ఉంటాడు. ఇక 3 సంవత్సరాలు తిరుగుతారు. ఇప్పుడు డబ్బులు 10 కోట్లు స్ట్రక్ అయిన దగ్గర ఏం చేస్తారు వాళ్ళు, పోయి పోటీ ఒకటి కేసు పెడతారు, లేకపోతే వాళ్ళు ఏదో విధంగా వాళ్ళతో కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేయడమా, వీళ్ళతో కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేయడమా, అది డ్రాగ్ అయ్యి 2 నుంచి 3 సంవత్సరాలు తీసుకొస్తాడు. ఈ 3 సంవత్సరాల్లో ఈ 30 కోట్లు ఏమవుతున్నాయంటే 60 కోట్లు అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేసిన రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి రొటేషన్ చేస్తూ ఉంటాడు. ఈ కేసులు ఏమవుతాయండి, పోతాడు, కేసులు పెట్టాలని 2 రోజుల్లో బయటకు వస్తాడు, లేకపోతే స్టేషన్ బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు. ఇదే జరుగుతుంది మన పరిస్థితి. పోలీస్ వాళ్ళు కూడా తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకొని ఇంకొకరికి ఇలా జరగకుండా పీడీ యాక్ట్ కూడా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, వీడు ఎక్కడ వెంచర్ చేసినా రేర్ అప్రూవల్ ఉండదండి. రేర్ అప్రూవల్ అనేది మ్యాండేటరీ. రేర్ అప్రూవల్ అనేది ఎక్కడ వెంచర్ చేసినా రేర్ అప్రూవల్ ఉండదు. రేర్ అప్రూవల్ లేకుండా రిజిస్టర్ ఎట్లా రిజిస్టర్ చేసిన కూడా అర్థం కావట్లేదు. రిజిస్టర్ కూడా కుమ్మక్కయ్యే ఛాన్స్ ఉంటుంది రియాల్టర్స్ తోటి. లేఅవుట్ దాని కూడా మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఎల్పీ నంబర్ హెచ్ఎండిఏలో వస్తుంది కదండి. రేరా సెపరేట్ డిపార్ట్మెంట్ కదా. రేరా అనేది సెపరేట్ డిపార్ట్మెంట్. తర్వాత రేరా ప్రొసీడ్ చేస్తుంది. యాక్చువల్గా రేరా